వెల్కమ్ టు టీ10. ఇప్పుడు సిరియా చాలా హాట్ టాపిక్‌గా ఉంది. మనం శ్రీలంక చూసినాం, బంగ్లాదేశ్ చూసినాం, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ చూసినాం. కొన్ని దేశాలలో అధ్యక్షుడు పారిపోయి, ప్రభుత్వాలు కూలిపోయి, ప్రజా ప్రభుత్వాలొచ్చిన నేపథ్యం మనం చూసినాం. ఈ నేపథ్యంలో సిరియాలో ఏం జరుగుతుంది? సిరియాలో గూడా ప్రజా ప్రభుత్వమే వచ్చిందా? ఇంకేమైనా జరుగుతుందా? అక్కడ ఇలాంటి పరిస్థితులకు కారణాలేంది? ఏం జరుగుతుందనే అంశాలు మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే రవి గారు. నమస్తే అండి. రవి గారు చెప్పండి. సిరియాకు సంబంధించి 14 సంవత్సరాల నుండి అంతర్యుద్ధం జరుగుతుంటే 11 రోజులలో ఒక పెనుమార్పు. అధ్యక్షుడే అవును. పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఏం జరిగిందక్కడ? వాస్తవంగా ఏందంటే సిరియాకి సంబంధించి 54 ఏళ్ల నియంత పాలన కూలిపోయిందనేది వాస్తవం. హ్మ్. ఈ బషర్ ఎవరైతే అసద్ ఉన్నాడో ఇతను వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ పాలన ఉంది సిరియాలో. హుహు. 1970 నుంచి ఒకే కుటుంబ పాలన జరుగుతుంది. హఫీజు ఈ బషర్ వాళ్ళ నాన్న అక్కడ సైనిక తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చిండు. 70 నుంచి ఇప్పుడు 2024 వరకు ఒక వ్యక్తి అంటే కుటుంబ పాలనే ఉంది. హ్మ్. సో ఈ కుటుంబ పాలన మీద అనేక రకాల విమర్శలొచ్చినాయి. ప్రజలు అనేక సార్లు తిరుగుబాటు చేశారు. ప్రధానంగా 2011లో ఈ హ్మ్. అరబు అంటే చుట్టుపక్కల సిరియా చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాల్లో గూడా చాలా దేశాల్లో విప్లవాలొచ్చినాయి. ఆ విప్లవాలకు సంబంధించిన స్ఫూర్తితోటి 2011లో సిరియాలో ప్రజలు తిరుగుబాటు చేశారు వాస్తవంగా. హ్మ్. సో ప్రజలు చేసిన తిరుగుబాటు అది వైఫల్యమైంది. ఆ తిరుగుబాటుని కొన్ని టెర్రరిస్ట్ సంస్థలు ఆక్యుపై చేసినాయి. ఒక రకంగా హైజాక్ చేసినాయి మన భాషలో చెప్పాలంటే. హ్మ్. సో ఇప్పుడు సిరియాలో వచ్చింది శ్రీలంకలో వచ్చిన విప్లవం కాదు. హ్మ్. శ్రీలంకలో నియంత కూలిపోయి కమ్యూనిస్టు రాజ్యం వచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది. హ్మ్. బంగ్లాదేశ్‌లో గూడా అదే రకమైన పరిణామాలున్నాయి. అక్కడ కొంతమంది అధికారంలోకి ప్రజాస్వామ్యయుతంగా జరుపుకుంటున్నారు. సో హ్మ్. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఇంకా దారుణం. ఆఫ్ఘనిస్తాన్‌లో నియంత కూలిపోతే తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. సో హ్మ్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌కి, సిరియాకి మధ్య ఒకే రకమైన పోలిక మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటిదాకా సిరియా యొక్క ప్రజాస్వామ్యం అది పెనం మీద ఉండి ఇప్పుడు డైరెక్ట్‌గా పొయ్యిలో పడ్డట్టు పరిస్థితి స్టార్ట్ అయింది. కారణం ఎవరు? అసలు సిరియాను గతం నుంచి వెనకుండి నడిపిస్తున్నదెవరు? సడెన్‌గా 11 రోజులలోనే ఈ అంతర్యుద్ధం రావడానికి ఏ పరిణామాలు దారితీసినాయి? వాస్తవంగా అంతర్యుద్ధం 11 సంవత్సరాల నుండి జరుగుతున్నా గానీ, నవంబర్ 27 తారీఖు నుంచి హ్మ్. మొన్న అధ్యక్షుడు పారిపోయే దశ వచ్చే నాటికి ఒక వారం 10 రోజుల్లో ఒక తీవ్రమైన పరిణామాలు జరిగినాయి. హ్మ్. అయితే ఇక్కడ ఏదైతే సిరియాకి ఇస్తున్న దేశాలు ఏతున్నాయో ఆ దేశాలు వీక్ కావటం వల్ల హుహు. ప్రధానంగా ఆ దేశాల వీక్‌నెస్ సిరియాకి సపోర్ట్ లేకపోవటం వల్ల ఎవరైతే టెర్రరిస్ట్ గ్రూపులున్నాయో, ఈ ఉగ్రవాద సంస్థలున్నాయో ఇవన్నీ ఏకధాటిగా ఒకేసారి సిరియా మీద ఆక్యుపై చేసినాయి. దాని రాజధానిని ఆక్రమించినాయి. ఆ రాజధాని ఆక్రమణతోటి మొత్తం వాళ్ళ చేతుల్లోకొచ్చింది. అధ్యక్షుడు చేతులెత్తి చివరికి రష్యా పారిపోవాల్సిన పరిస్థితొచ్చింది. అయితే అంటే ఏ దీనికి ఏ ఏ దేశాలు? ఏ ఏ దేశాలు? సిరియాకు అనుకూలంగా ఉన్న ఏ దేశాలు? ఏ పరిణామాలు? ఇప్పుడు దాని గురించే మనం మాట్లాడుకుంటే, హ్మ్. సిరియాకి సంబంధించిన ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారు, ఈ బషర్ అసద్‌కి సంబంధించిన పరిపాలనకి సపోర్ట్ చేసే దాంట్లో ప్రధానంగా రష్యా ఉంది. తర్వాత ఇరాన్ దేశం, తర్వాత ఇరాకు, తర్వాత లెబనాన్ సంబంధించిన హిజ్బుల్లా. ఈ మధ్య మనం లెబనాన్, హిజ్బుల్లాకి సంబంధించిన టెర్రరిస్ట్ గ్రూపుల గురించి ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంగా చూసాం. సో ఈ ప్రధానమైన ఈ 4 దేశాలు ఇది సిరియాకి చుట్టుపక్కల దేశాలుగా ఉంటాయి. సో ఈ 4 దేశాలు సిరియాకి మద్దతుగా నిలిచినాయి. ఒక మాటలో చెప్పాలంటే 2011లో గూడా ప్రజలు ఒక రకంగా ఈ అసద్ కుటుంబాన్ని పరిపాలన నుంచి తీసేసేటోళ్ళు. కానీ ఆ సందర్భంలో రష్యా డైరెక్ట్‌గా సైన్యాలను తీసుకొనొచ్చింది. తర్వాత హ్మ్. హిజ్బుల్లా అసద్‌కి మద్దతుగా నిలిచింది. తర్వాత ఇరాన్ నిలిచింది. ఇరాక్ నిలిచి ఆ పాలనని కాపాడారు. ఒక రకంగా ఈ నియంతకు సపోర్ట్ చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా అనిపించింది. కానీ హ్మ్. ఈ 11 రోజుల్లో ఎందుకు అధ్యక్షుడు పారిపోయిండు? మారిన పరిస్థితులనేవి స్పష్టంగా అక్కడ టెర్రరిస్టులకి లేదా తిరుగుబాటుదారులకు ఉపయోగపడ్డాయి. ఒకటి ఏంటంటే రష్యా ఇప్పటికే ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉంది. మనం హ్మ్. చూస్తున్నాం ఉక్రెయిన్ యుద్ధంతోటి చాలా నష్టపోయింది రష్యా. తన సైన్యాన్ని మొత్తం ఉక్రెయిన్ మీద కేటాయించిన పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఇరాను, ఇరాక్ సంబంధించి కూడా ఇజ్రాయెల్ తోటి యుద్ధంలో ప్రధానంగా ఇరాను ఇజ్రాయెల్ తోటి యుద్ధంలో ఉంది. ఆ రకంగా బాంబు దాడులు జరుగుతున్నాయి మనందరికీ తెలిసింది. సో అది కూడా ఒక నష్టపోయిన పరిస్థితి ఉంది. మూడోది లెబనాన్. లెబనాన్‌లో హిజ్బుల్లా అనే ఒక తీవ్రవాద సంస్థ ఉంటది.
ఈ లెబనాన్ ఆక్రమించుకున్న సంస్థ, ఆ హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ ఈ బషీర్ అసద్‌కి సంబంధించిన నియంత ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉన్న ఒక టెర్రరిస్ట్ గ్రూప్. ఇప్పుడు హ్మ్. అది ఇజ్రాయెల్ తోటి ఉన్న యుద్ధంలో అది కూడా నష్టపోయింది. సో ఒక్క మాటలో చెప్పాలంటే సిరియా పరిపాలన కాపాడుతున్న 3 దేశాలు కూడా యుద్ధంలో ఉండి వాటిని అవి రక్షించుకునే పరిస్థితుల్లో, ఆ యుద్ధాల్లో తేలిన పరిస్థితుల్లో ఈ సిరియా నుంచి వాళ్ళ సైన్యాలను వెనక్కి తీసుకుపోయి యుద్ధం చేస్తున్న సందర్భంలో దాన్ని ఆసరాగా చూసుకొని అమెరికా, ఫ్రాన్సు, సౌదీ అరేబియా, కువైట్, టర్కీ, యూకే, తర్వాత ఇజ్రాయెల్ ఒక 10 దేశాలకు సంబంధించిన ఈ దేశాలన్నీ కూడా ఎవరైతే సిరియాలో తిరుగుబాటు చేస్తున్న టెర్రరిస్ట్ గ్రూప్, కరెక్ట్ చెప్పాలంటే ఉగ్రవాద గ్రూపులకి ఇవన్నీ సపోర్ట్ చేస్తున్న దేశాలు వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేసినాయి, ఆయుధాలు అందించినాయి, తర్వాత సైన్యాన్ని అందించినాయి. ఆ రకంగా తిరుగుబాటు వెనకుండి నడిపించి ఈ యొక్క అననుకూల పరిస్థితుల్లో, వాస్తవంగా సిరియా ప్రభుత్వానికి అననుకూల పరిస్థితుల్లో ఈ తిరుగుబాటుని వేగవంతం చేసి హస్తగతం చేసుకున్న పరిస్థితులు మనకి అక్కడ కనిపిస్తున్నాయి. హ్మ్. అయితే ఇక్కడ సిరియా సంబంధించిన భౌగోళిక పరిస్థితి ఏమన్నా మారబోతుందా? దీనిపైన చాలా అనేక కథనాలు మీడియాలో గూడా కనిపిస్తున్నాయి. ఏంది దాని పరిస్థితి ఏంటి? వాస్తవంగా మీడియా కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తుంది. హ్మ్. నియంత కూలిపోయిండు. వాస్తవమే, నియంత కూలిపోయిండు. హ్మ్. 54 సంవత్సరాల కుటుంబ పాలన పోయింది. కానీ ప్రజాస్వామ్యం వచ్చిందని ప్రజలంతా వీధుల్లోకొచ్చి హర్షాలు వ్యక్తం చేస్తున్నారనే రకమైన మీడియా ప్రచారాలొస్తున్నాయి. కానీ హ్మ్. ఇప్పుడు అక్కడ మనం చూడాల్సిందేంటంటే అక్కడ ప్రజలు నియంత పోయిండని సంతోషం వ్యక్తం చేస్తున్న మాట వాస్తవమే, కానీ నియంత పోయినా గాని ఆయన ప్లేస్‌లో వచ్చింది ఎవరు? హ్మ్. ఆయన ప్లేస్‌లో ఇప్పుడు తిరుగుబాటుదారులుగా ఉన్న చెప్తున్న సంస్థలేంటి అని చూసినప్పుడు ఇవన్నీ చాలా డేంజరస్ సంస్థలు. ఒక హ్మ్. రకంగా చెప్పాలంటే ఐఎస్ఐఎస్ సంబంధించిన సంస్థ ఉగ్రవాద సంస్థ, ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ, తర్వాత వీటికి సంబంధించి హెచ్‌టిఎస్ అనే ఉగ్రవాద సంస్థ. ఇంకా మీకు చెప్పాలంటే ఇప్పుడు సిరియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం గానీ, సిరియా ఆక్రమణ అనేది ఎప్పుడో జరిగిపోయింది. హ్మ్. దాదాపు 12 టెర్రరిస్ట్ గ్రూపులు, ఉగ్రవాద సంస్థలు సిరియాలో మొత్తం 14 పట్టణాలుంటే 10 పట్టణాల్లో వాళ్ళందరూ ఇప్పటికే ఆక్యుపైలో ఉన్నారు. హుహు. కేవలం 4 పట్టణాల్లో మాత్రమే, అంటే రాజధానితో సహా ఇంకొక 3 పట్టణాల్లో మాత్రమే ఈ బషీరు అసద్ అనేటాయన గవర్నమెంట్ నడుపుతుండు. అది కూడా రష్యా మద్దతుతోటి, లేదు ఇరాన్, ఇరాక్ మద్దతుతో నడుపుతుండు. దానికి ఐక్యరాజ్య సమితి యొక్క సపోర్ట్ ఉంది. కానీ హ్మ్. వాస్తవంగా దేశం ఎప్పుడో 10 పట్టణాలు ఈ టెర్రరిస్ట్ గ్రూపుల్లోకి పోయినాయి. అయితే హ్మ్. ఒక టెర్రరిస్ట్ గ్రూప్‌లోకి పోయినాయా? ఇప్పుడు అదే కుక్కలు చించిన విస్తరన్న ఒక సామెతని ఇక్కడ మనకు సిరియాని వాడుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే ఈ 10 పట్టణాలు కూడా ఒక గ్రూప్ అండర్‌లో లేవు. హ్మ్. వేరు వేరు ఉగ్రవాద సంస్థ చేతుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు అందరూ కలిసి టార్గెట్‌గా బషర్‌ని కూలగొట్టడం చేశారు గానీ, ఇప్పుడు ఎవరు అధికారంలోకి రావాలి? ఎవరు ఈ సిరియాని బాగు చేయాలనే దాంట్లో ఎవరికీ ఏకాభిప్రాయం లేదు. కాబట్టి హ్మ్. ఆల్ ఖైదాకి సంబంధించిన ఒక నాయకుడు ఇప్పుడు ముందుకొస్తాండు. అబూ మహమ్మద్ అనేటాయన, అబూ మహమ్మద్ జొలానీ అనేటాయన ఇప్పుడు నాయకత్వం వహించడానికి హెచ్‌టిఎస్ అనే ఒక సంస్థ ముందుకొచ్చింది. ఆయన ఆల్ ఖైదాకి సంబంధించిన ఉగ్రవాది. కాబట్టి ఇప్పుడు హ్మ్. ఆయన నాయకత్వం వహిస్తుందంటే ఉగ్రవాద నాయకత్వంలో సిరియా పోయింది. సిరియాలో ప్రజాస్వామ్యం ఏమీ రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నియంతృత్వం మించి ఉగ్రవాదుల చేతుల్లోకి పోయిందని మనం మాట్లాడుకోవచ్చు. అట్లనే అక్కడ సిరియా సంబంధించి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఎంతమంది భారతీయులు అక్కడ ఉన్నారు? అసలు ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది? వాస్తవంగా సిరియాకి భారతదేశానికి మధ్య మంచి సంబంధాలున్నాయి. యాక్చువల్‌గా జవహర్లాల్ నెహ్రూకి పేరు గూడా ఒక కాలనీ పేరుంది సిరియాలో. హ్మ్. ఒక సందర్భంలో 1957 ఆ ప్రాంతంలో జవహర్లాల్ నెహ్రూ అమెరికా పోతూ సిరియాలో ల్యాండ్ అయ్యిండు. సో హ్మ్. సిరియా తోటి భారతదేశానికి ఇప్పటిదాకా అసద్ నియంతే కావచ్చు బషీర్. బట్ ఇండియాకి, సిరియాకి మధ్య సంబంధాలను ఒకసారి మనం చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ విషయంలో అది పాకిస్తాన్‌లో ఉండాలా, ఇండియాలో ఉండాలని డిస్కషన్ వచ్చినప్పుడు ఇండియాలో ఉండాలని ఓటేసిన దేశం సిరియా. వాస్తవంగా ముస్లిం కంట్రీలన్నీ ఎటుంటాయి సహజంగా పాకిస్తాన్ వైపు ఉంటాయి. కానీ సిరియాలో ముస్లిం కంట్రీ అయినా గాని అది ఇండియా వైపు నిలిచిన సందర్భం ఉంది. అట్లా ఇండియాకి సంబంధించిన ఏ ఇష్యూ ఐక్యరాజ్య సమితిలో డిస్కషన్ వచ్చినా గాని, ఇండియాకి సంబంధించిన పౌరులు ఏ ఇష్యూ వచ్చినా గాని, ఇండియాతోటి వ్యాపార సంబంధాలు వచ్చినా గాని, ఈ బషర్ అసద్ అనేటాయన ఇండియాతోటి చాలా సానుకూలమైన వాతావరణంలో ఉన్నాడు. దిగిపోయేంత వరకు కూడా ఇండియాతోటి ఒక సఖ్యత మెయింటైన్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎవరైతే రెబల్స్‌గా మనం చెప్తున్నాం, తిరుగుబాట్లు చెప్తున్నాం, వీళ్ళు అధికారంలోకి రావడం ఆల్ ఖైదా. వాస్తవంగా ఇండియాలో బీజేపీ ప్రభుత్వం ఇప్పటికి ఒక ప్రచారం చేస్తుంది. ముస్లిం టెర్రరిస్టులని పాకిస్తాన్‌కి, బంగ్లాదేశ్‌కి మధ్య గొడవలు పెడుతుంది.
ఇప్పుడు అక్కడ వచ్చింది ఎవరు? ముస్లిం సంబంధించిన చాందస్ వాద, ఆల్ ఖైదా సంబంధించిన టెర్రరిస్టులు, హెచ్టిఎస్ వాళ్ళు అక్కడ అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళకి భారతదేశానికి మధ్య ఎట్లుంటుందో మనందరికీ తెలుసు. మైనారిటీలను ఇక్కడ ముస్లింలు అణచివేస్తుంది బీజేపీ అనే ఒక అపవాదు బీజేపీ ఉన్న ఈ పరిస్థితుల్లో అక్కడ మైనార్టీకి సంబంధించిన ఏదైతే ముస్లిం టెర్రరిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సిరియాకి భారతదేశానికి మధ్య మంచి సంబంధాలు ఉంటాయని మనం ఆశించడం అనేది సాధ్యం కాని పరిస్థితి. కాబట్టి సిరియాకి భారతదేశానికి మధ్య గతంలో ఉన్న సంబంధాలు ఈ తిరుగుబాటు ద్వారా చెడిపోవడానికి అవకాశం ఉంది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అక్కడ భారతీయుల పరిస్థితి ఏంది? ఎంతమంది భారతీయులు ఉన్నారు? అందరూ బ్యాక్ వచ్చినట్టేనా? ఇంకేమన్నా ప్రభుత్వం సపోర్ట్ చేయాలనా? ఏంది దీని పరిస్థితి? వాస్తవంగా భారతీయులు పెద్దగా ఏం లేరు సిరియాలో. ఎందుకంటే సిరియాకి సంబంధించి పెద్ద ఎత్తున వలసలు ఏం పోలేదు. చాలా తక్కువ మంది ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు. కానీ సిరియాకి సంబంధించిన ఒక హిస్టరీని మనం చూస్తే సిరియాకి భారతదేశానికి మధ్య కాకుండా అసలు సిరియాకి సంబంధించిన దీంట్లో అమెరికా యొక్క పాత్రను కూడా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి. అమెరికాకు సంబంధించి ఈ సిరియా ఉగ్రవాదుల చేతిలోకి వెళ్ళడానికి అమెరికా పాత్ర ఏంది? మొత్తం ప్రపంచంలోనే ఉగ్రవాదాన్ని తుదముట్టిద్దామని ఒక నినాదంతో పనిచేస్తామని ఎప్పుడు చెప్పుకునే అమెరికా ఇక్కడ ఎలాంటి రోల్ పోషిస్తుంది? ఏం చేస్తుంది? అసలు ఏంటి పరిస్థితి? వాస్తవంగా ఈ తిరుగుబాటు వెనక, ఈ టెర్రరిస్టుల వెనకున్నది మొత్తం అమెరికానే. వాస్తవంగా అమెరికా ఉగ్రవాదులకు వ్యతిరేకమని ప్రచారం చేస్తుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ లేదు ఇంతకుముందు బిన్ లాడెన్ కానీ పెంచి పోషించిందంతా కూడా అమెరికానే. అమెరికా ప్రయోజనాల కోసం ఒక దేశాన్ని నాశనం చేయడం కోసం గానీ ఆ దేశంలో వనరులన్నింటినీ ధ్వంసం చేయడం కోసం అమెరికా ఎంతకైనా తెగిస్తుందని చెప్పడానికి ఒక నిదర్శనం సిరియాలో పరిణామాలు. వాస్తవంగా ఆల్ ఖైదా సంబంధించింది కానీ లేదు ఐఎస్ఐఎస్ సంబంధించిన తీవ్రవాద సంస్థలతోటి వెనకుండి ఆయుధాలు సప్లై చేసింది, తర్వాత సైన్యాన్ని ఇచ్చింది, తర్వాత మొత్తం దానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ చూసింది కూడా అమెరికానే. ఒక రకంగా అమెరికా డైరెక్ట్ గా సిరియాలో జోక్యం చేసుకొని అంతర్జాతీయ చట్టాలన్నింటిని ఉల్లంఘించి అక్కడ తిరుగుబాటుదారులు, టెర్రరిస్టులు ఒక గవర్నమెంట్ మీద ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఉపయోగించుకొని టెర్రరిస్టులను ఎగదోసింది. ఆ రకంగా ఇప్పుడు సిరియాలో గవర్నమెంట్ కూలిపోవడానికి, టెర్రరిస్టులు ఉగ్రవాదుల అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర అమెరికా వహించింది. అయితే అమెరికా ఇది ఎందుకు చేసిందనే ప్రశ్న కూడా మనకి అర్థం కావాలి. ఎందుకు చేసింది? అమెరికాకు ఏం ప్రయోజనం అట్లా చేయడం వల్ల? అమెరికా దీని వెనకున్న ఒక ప్రయోజనం ఏంటంటే సూపర్ పవర్ దేశంగా అమెరికా ఎదగడానికి సిరియా కొంత అడ్డంకిగా ఉన్న పరిస్థితి కూడా మనకు స్పష్టంగా ఉంది. ఎందుకంటే సిరియాలో 1970లో సిరియాలో ఈ అధికారంలోకి వచ్చిన సందర్భంలో సిరియా 1970 నుండి 90 వరకు ఒక అద్భుతమైన దేశంగా ఉంది ఈ పశ్చిమాసియా ప్రాంతంలో. వాస్తవంగా సౌదీ అరేబియా కంట్రీస్ లో అత్యధిక జీడిపిని నమోదు చేసింది సిరియా. వాస్తవంగా ప్రజాస్వామ్య ప్రైవేటీకరణ విధానాలన్నింటినీ వ్యతిరేకించి అక్కడ పారిశ్రామిక విధానాలు పట్టుకొచ్చింది, తర్వాత ఉద్యోగాన్ని కల్పించింది, సంక్షేమ పథకాలు పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే సోవియట్ రష్యాలో కమ్యూనిస్టుల అధికారంలో ఉండి రష్యా మద్దతుతోటి సిరియా కూడా కమ్యూనిస్టు విధానాలు లేదా సోషలిస్టు విధానాలు ఆ దేశంలో చేయడానికి ఒక ప్రయత్నం చేసింది. అది ఎక్కడ దాకా నడిచిందంటే సోవియట్ 91లో కూలిపోయేదాకా కూడా సిరియా ఒక అభివృద్ధికరమైన దేశంగా ఉంది. అప్పటిదాకా అమెరికా ఏం చేయలేకపోయింది సిరియాని. ఎప్పుడైతే సోవియట్ లో కమ్యూనిస్టులు కూలిపోయారో అప్పటి నుంచి సిరియాని ఆక్యుపై చేసుకోవడానికి, ఆయిల్ నిల్వల మీద సిరియాని మొత్తాన్ని ధ్వంసం చేయడానికి, అక్కడున్న ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ద్వారా తను అనుకున్న భూభాగాలన్నింటినీ కైవసం చేసుకోవడానికి ఎంతకైనా తెగించింది. టెర్రరిస్టుల్ని ఇవాళ తిరుగుబాటుదారులుగా మార్చి ఉగ్రవాదులకి సపోర్ట్ చేసి ఒక ప్రపంచానికి ఉగ్రవాదుల్ని ప్రోత్సహించిన ఒక దేశంగా అపకీర్తిని నమోదు చేసుకుంది అమెరికా. ఐక్యరాజ్య సమితి గురించి కూడా మీరు ప్రస్తావించారు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా ఆ యుద్ధాలను ఆపడం కోసం ఒక లక్ష్యం కోసం ఏర్పడ్డదని చెప్పిన ఐక్యరాజ్య సమితి పాత్ర ఏంది ఇక్కడ ఈ సందర్భంలో? అసలు ఐక్యరాజ్య సమితి ఒక కీలుబొమ్మగా ఉంది అమెరికా చేతుల్లో. వాస్తవంగా మనము అమెరికా కాదు సిరియా గవర్నమెంట్ కూల్చడం కోసం అటువైపు ఉన్న దేశాలు మనం చూస్తే యూకే గాని, తర్వాత అమెరికా గాని, టర్కీ, ఫ్రాన్సు, ఇజ్రాయెల్, సౌదీ, మొత్తం కువైట్, వీటికి సంబంధించిన అనేక దేశాలు కూడా దీంట్లో ఉన్నాయి. వీటన్నిటి చెప్పు చేతల్లోకే ఐక్యరాజ్య సమితి ఉంది. అది అమెరికా చెప్పినట్టు ఐక్యరాజ్య సమితి ఉంటుంది అనేది G7 దేశాల చేతుల్లో ఉంది అనేది మనకి స్పష్టం. ఐక్యరాజ్య సమితి కూడా ఇంత జరుగుతున్నా కానీ అమెరికా కానీ లేదు ఇతర దేశాలు, ఐక్యరాజ్య సమితిలో ఒక చట్టం ఉంది. అంతర్యుద్ధంలో అంతర్గతంగా యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక దేశంలో ఇంకొక దేశం దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో తలదూర్చడానికి వీల్లేదు.
ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఇవాళ అమెరికా సిరియాలో జోక్యం చేసుకుంది. ఆ రకంగా టెర్రరిస్టుల్ని ప్రోత్సహించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం ఏంటని మనం చూసినప్పుడు ఇప్పుడు అక్కడ సిరియా ఈ పరిణామాల ద్వారా అభివృద్ధి అవుద్దని అందరూ అనుకుంటున్నారు వాస్తవంగా. కానీ ఇప్పుడు వచ్చిన 3 రోజుల్లోనే కొత్త పరిణామాలు జరిగినాయి. వాస్తవంగా సిరియాని ముక్కలు చేయడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడే మనము ఈ రోజు జరిగిన ఒక పరిణామం కూడా చూడొచ్చు. ఇజ్రాయెల్ సంబంధించి సిరియాలో ఇప్పుడు డైరెక్ట్ గా అధ్యక్షుడు పారిపోయిన తర్వాత సిరియా మీద బాంబు దాడి చేసింది, సిరియా మీద యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే సిరియాకు సంబంధించిన ఒక ప్రాంతాన్ని, గోలెట్ హైట్స్ అనే ఒక ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఎప్పుడో ఆక్రమించుకోనుంది. వాస్తవానికి గోలెట్ హైట్ అనే ప్రాంతము సిరియా సెంటర్ లో ఉంటది. సో రాజధాని పక్కన ఉన్న సెంటర్ లో ఇంతకు ముందు 60 ఏళ్ళు యుద్ధం జరిగినప్పుడే ఇజ్రాయెల్ ఆక్రమించింది, అక్కడ కొంత సైన్యాన్ని పెట్టింది. సో ఇప్పుడు ఈ అదును చూసుకొని ఇజ్రాయెల్ సిరియా మీద దాడి చేసి ఆ సిరియా వైపు ఇజ్రాయెల్ వైపు ఉన్న ప్రాంతాన్ని మొత్తాన్ని దాంట్లో కలుపుకోవాలని ప్రయత్నం ఒక పక్క ఇజ్రాయెల్ చేస్తుంది, రెండో పక్క టర్కీ ఉంది. వాస్తవంగా టర్కీ కూడా కొన్ని ప్రాంతాలను ఆక్రమించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు టర్కీ కొన్ని ఉగ్రవాద సంస్థలు టర్కీ సపోర్ట్ చేస్తూ కొన్ని ప్రాంతాలని టర్కీ ఆక్రమిస్తుంది. సో ఇంకొక పక్క వచ్చేస్తే లెబనాన్ ప్రాంతం నుంచి ఈ హిజ్బుల్లాని లీడ్ చేస్తూ తర్వాత అమెరికాకు సంబంధించిన సేనలు కొన్ని ప్రాంతాలను ఆక్రమిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సిరియా విచ్ఛిన్నం కాబోతుంది. ఏదైతే ఈ అగ్ర సామ్రాజ్యవాద దేశాలు ఉన్నాయో, దురాక్రమణ దేశాలు ఉన్నాయో, ఇప్పుడు నియంతమైంది ఓకే, మనం దాన్ని సంతోషించాలి. 54 పాలని కూలిపోవటాన్ని కూడా హర్షించాలి. కానీ అదే సందర్భంలో హర్షిస్తే కమ్యూనిస్టుల రాజ్యం వచ్చిందా, లేదు ప్రజాస్వామ్య రాజ్యం వచ్చిందా? శ్రీలంకలో ప్రజలు అక్కడ అభివృద్ధికరమైన విధానాలు లేవు, అప్పుల పాలైందని అక్కడ అధ్యక్షుడిని పారగొడితే అక్కడ ప్రజాస్వామ్య వాతావరణం వచ్చింది, కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. సో ఆ రకమైన పరిణామాలు సిరియాలో జరిగితే మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వం అక్కడ రాబోతుంది, టెర్రరిస్టుల ప్రభుత్వం ఉంటుంది. దీని ద్వారా సిరియా అంతా ముక్కలు కాబోతుంది తప్ప సిరియాకి వచ్చే లాభం లేదు, అక్కడ ప్రజలకు వచ్చే లాభం కూడా లేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఎవరైతే అధికారకాంక్ష, ఇక్కడ మత కోణం కూడా ఉంది. మనం దీన్ని కూడా చూడాల్సిన ఏం మత కోణం ఉంది అక్కడ. వాస్తవంగా ఇటు ఇరాన్ గాని, ఇరాక్ గాని, లేదు రష్యా గురించి కూడా మాట్లాడుకోవాలి. రష్యా కూడా ఇరాన్, ఇరాక్ ఎందుకు సపోర్ట్ చేసిన సిరియాకు ఒక నియంతకి? వాస్తవంగా నియంత అని తెలుసు, కానీ రష్యా ఎందుకు సపోర్ట్ చేసింది ఇప్పటిదాకా? దానికి ఒక స్వార్థం ఉంది రష్యాకి సంబంధించి. రష్యాకి సంబంధించి ఏంటంటే రష్యా డైరెక్ట్ గా సిరియాలో ఎయిర్పోర్ట్లను ఆక్రమించుకుంది, ఇప్పటికే నౌకా యానాన్ని ఆక్రమించుకుంది. సో సిరియాతో వ్యాపారాల్లో మొత్తం ఆక్యుపేషన్ చేసి 4 ప్రాంతాల అధ్యక్షుడి చేతిలో ఉంటే ఆ 4 ప్రాంతాలని ఆయన అధికారాన్ని తాత్కాలికంగా నిలబెడుతూ మొత్తం రష్యా కూడా తన వనరులన్నింటినీ సిరియా నుండి దోచుకుపోయింది. ఆ పక్కన ఇరాన్, ఇరాక్ కూడా సిరియాకు మద్దతు ఇచ్చినాయి, లేదు హిజ్బుల్లా లాంటి టెర్రరిస్ట్ సంస్థలు కూడా మద్దతు ఇచ్చినాయి. వాళ్ళు కూడా స్వార్థపరులే. వాస్తవంగా ఇరాన్, ఇరాక్ సంబంధించి ఈ ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి మధ్యలో ఉంటది సిరియా అనే దేశం. సో ఈ సిరియా దేశం నుంచి ఇజ్రాయెల్ మీద దాడి చేయాలన్నా, లెబనాన్ని కాపాడుకోవాలన్నా సిరియా అనేది వాళ్ళకి చాలా కీలకమైన ప్రాంతం. అదే సందర్భంలో ముస్లిం తెగల్లో ఉన్న వైరుధ్యాలు కూడా దీనికి ఒక కారణం. ఇప్పుడు ముస్లింలో షియా, సున్నీ అనే ఒక 2 తెగలు ఉంటాయి. వాస్తవంగా సిరియాలో మాట్లాడాలంటే ఎవరు మెజారిటీ జనాభా? సున్నీ జనాభా మెజారిటీ జనాభా, షియా జనాభా అనేది చాలా మైనారిటీ జనాభా, 2.5% మాత్రమే ఉంటారు. కానీ ఇప్పుడు అధ్యక్షుడు బషర్ ఎవరైతే ఉన్నాడో ఆయన షియా వర్గానికి చెందిన నేత, అంటే ఒక మైనారిటీ వర్గానికి సంబంధించిన వ్యక్తి అక్కడ రాజ్యపాలన చేస్తుండు. అటు మీరు సౌదీ అరేబియాల ప్రాంతంలో కానీ, లేదు ఇరాక్, ఇరాన్ లో ఉన్నదంతా షియాకి సంబంధించిన వాళ్ళే. సో ఒక షియాని నిలబెట్టడం కోసం ఈ దేశాలన్నీ ఒక మత కోణంలో సపోర్ట్ చేసిన మాట వాస్తవం. కాబట్టి ఇటు అమెరికా ప్రయోజనాలు ఉన్నాయి, అటు రష్యా ప్రయోజనాలు ఉన్నాయి, ఇరాన్ ప్రయోజనాలు ఉన్నాయి, ఇరాక్ ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మొత్తంగా సిరియా ప్రజల ప్రయోజనాలు ఇక్కడ ఎక్కడా లేవు. సిరియాకి స్వతంత్రం వచ్చిన పరిస్థితి లేదు, సిరియా అభివృద్ధి అయిన పరిస్థితి లేదు. ఒక రకంగా సిరియా ఇప్పుడు యుద్ధంలో నాశనం అయిపోయింది, అంతర్యుద్ధంతో అభివృద్ధి అంతా ధ్వంసం అయిపోయింది. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే మనకి సిరియాది 22 మిలియన్ల ప్రజలు ఉన్నారు మొత్తం సిరియాలో. దాంట్లో సగం మంది టర్కీలో జీవిస్తున్నారు ఇప్పటికి పారిపోయి. తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న టునిషియాలో నివసిస్తున్నారు, తుర్కీ అనే ఒక దేశంలో నివసిస్తున్నారు, ఈ జోర్డాన్ అనే ఒక దేశంలో నివసిస్తున్నారు. సగం మంది జనాభా వెళ్ళిపోయారంటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ బషర్ అనే ఒక నియంత 5 లక్షల మందిని చంపిండు.
సో ఆయన కొంతమందిని చంపిండు, ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఒక రకంగా దేశం మిగిలింది తప్ప జనాభా మిగిలిన పరిస్థితిలో ఇవాళ సిరియా ఉంది. కాబట్టి ఇక్కడ ఒక అనుభవం ఏంటి చెప్తుంది అంటే, ప్రజల తిరుగుబాటు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం వైపు నిలబడే కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ ఇవాళ సిరియాలో ఉంటే అది ఉగ్రవాదం వైపు పోయే అవకాశమే లేదు. ఆ రకంగా ఆ బలమైన శక్తులు అక్కడ లేకపోవడం ఫలితంగా ఇప్పుడు అది ఉగ్రవాదుల వైపు పోయిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో సిరియా అనుభవం ప్రపంచ దేశాలు నేర్చుకోవాల్సింది. సిరియా అనుభవం ద్వారా ప్రపంచ దేశాలు నేర్చుకోవాల్సిన పాఠం ఏంది? సిరియా అనుభవం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నియంతలు చాలా మంది వస్తారు, దేశాలను పరిపాలిస్తారు. ఆ నియంతను వెళ్ళగొట్టాలంటే ప్రజాస్వామ్య పాలన వచ్చే ప్రజాస్వామ్య శక్తుల్ని, లౌకిక శక్తుల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ప్రజల్లో ఉంది. ఇప్పుడు అదే ఉదాహరణ మనం చూడొచ్చు. పక్కనున్న శ్రీలంకలో 3% ఓట్లు కూడా లేని ఒక కమ్యూనిస్ట్ పార్టీని 50% ఓట్లేసి ప్రజలు గెలిపించారు. ఎందుకంటే ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఉంది అక్కడ. కాబట్టి షియాలో ఆ రకమైన తీర్పు రాకపోవడానికి కారణం ఏంటంటే ఉగ్రవాద శక్తులు అక్కడ అధికారంలో ఉండటం అనేది కీలకమైన అంశం. కాబట్టి అట్లాంటి ఉగ్రవాద శక్తుల చేతుల్లోకి ఒక దేశం పోయే పరిస్థితి వచ్చినప్పుడు అది ప్రజాస్వామ్యం వైపు పోదు, అది నియంతృత్వం వైపు పోద్ది, మళ్ళీ అది టెర్రరిస్టుల పాలవుద్ది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల పాలన ఎట్టొచ్చిందో ఇవాళ సిరియాలో ఉగ్రవాదుల పాలన తప్ప అది ప్రజలకు మరింత నష్టాన్ని చేకూర్చే ఉంది. కాబట్టి ప్రజలు ప్రపంచ దేశాల్లో నియంత్రణను పోగొట్టాలంటే, లేదు నియంత్రిత పాలన పోగొట్టాలంటే ప్రజాస్వామ్యయుతమైన కమ్యూనిస్ట్ పార్టీల్ని, లౌకికవాదుల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని, ప్రజాస్వామ్య పార్టీల్ని బలపరచాల్సిన అవసరం ఉంది. అది లేకపోతే సిరియా లాంటి ఒక దుస్థితిలో ప్రజలు కూరుకుపోతారు అంటానికి నిదర్శనం స్పష్టంగా ఈ తిరుగుబాటు ద్వారా మనకు అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పెట్టలరావు గారు. థ్యాంక్ యూ అండి. ప్రజలారా విన్నారు కదా, సిరియా ఇప్పుడు ఒక కుక్కలు చింపిన విస్తరు అనే సామెత తెలుగులో ఉంది. అలాంటి దారుణమైన దుస్థితిలోకి నెట్టబడ్డది. అక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులలో ఉన్నారు. సగం ప్రజలు అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళలేని నిర్భాగ్యులు, అభాగ్యులు మాత్రమే ఇప్పుడు సిరియాలో మిగిలి ఉన్నారు. సిరియాను కూడా ఇప్పటికీ పంచుకోవాలనే ప్రయత్నము, లాక్కోవాలనే ప్రయత్నమే అన్ని దేశాల నుంచి నడుస్తుంది. ఒక ఉగ్రవాద సంస్థ చేతిలో సిరియా పడడం అనేది ప్రపంచ దేశాలకు కూడా మంచిది కాదని చెప్పేసి అనేక విశ్లేషణలు పెట్టలరావు గారు అందించారు. మరి ఆయన అందించిన విశ్లేషణ పైన మీ కామెంట్ కూడా తప్పకుండా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ10.